నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలుగా చూసినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం ఎస్ఎస్ఎల్వి D3 వాహక నౌక ప్రయోగం విజయవంతం, భూమి సముద్ర ఉపరితల గాలి తేమ విశ్లేషణలో కీలకం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు. కోలకత్తాలో వైద్యురాలి హత్యకు నిరసనగా శుక్రవారం విజయవాడ MG రోడ్లో కొవ్వొత్తులతో జుడాల ర్యాలీ. అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబుతో BCCI ప్రతినిధులు భేటీ. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మేఘాకే, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చలు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు, పనిచేస్తున్న గుత్తేదారుకు అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి, ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి మొగ్గు. నేడు ప్రధాని, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశాలు. అంటే ఎట్టకేలకు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా డయాఫ్రమ్ వాల్ కొత్తదే ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ గురించి కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు నాయుడు గారు చర్చించి, ఇప్పుడు ఉన్న నిర్మాణ సంస్థ అయినటువంటి మేఘాకే డయాఫ్రమ్ వాల్ పని కూడా అప్పగించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే CR పాటిల్ చంద్రబాబు గారితో డిస్కస్ చేస్తూ, అది కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది మీ ఇష్టం, కానీ ఉన్న సంస్థకే ఇచ్చినట్లయితే త్వరగా పూర్తవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికే మొగ్గు చూపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా రివర్స్ టెండర్కి పోకుండా, కక్షపూరితంగా చర్య తీసుకోకుండా ఉన్న సంస్థని కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అత్యంత క్లిష్టమైన పని అయినటువంటి డయాఫ్రమ్ వాల్ యొక్క నిర్మాణం కూడా మేఘా సంస్థకే అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇంకా ఫైనల్ నిర్ణయం అనేది, అంతిమ నిర్ణయం అనేది తీసుకోలేదు, కానీ చూచాయిగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్, సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూపుల సంస్థల చైర్మన్, హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనపై ప్రధానంగా చర్చ. 3.5 గంటల పాటు కొనసాగిన సమావేశం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు పారిశ్రామికంగా బాగా డెవలప్ చేయాలని పెట్టుబడుల సేకరణకి ఒక టాస్క్ ఫోర్స్ వ్యవస్థని ఏర్పరచడం జరిగింది. దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఈ టాస్క్ ఫోర్సు మెయిన్ టాటా గ్రూప్ యొక్క ఆధీనంలో అధిక పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏర్పరచడం జరిగింది. అంటే ముఖ్యమంత్రిగా టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రధాన నిర్ణయాలు, ప్రధానంగా ఈ పెట్టుబడుల సేకరణ బాధ్యతలు చంద్రశేఖరన్ గారికి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలి, అందులో మేజర్గా ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. పేదల అన్నంపై ఏటా రాయితీ దాదాపు 236 కోట్లు ప్రభుత్వానికి ఈ అన్న క్యాంటీన్ మీద రాయితీ ఇవ్వాల్సి వచ్చేటట్లుంది. 2 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం రోజుకు రాయితీగా 78.75 లక్షలు. వచ్చే నెలాఖరుకు 203కు చేరుకోనున్న క్యాంటీన్ల సంఖ్య. అప్పుడు సబ్సిడీకి ఇవ్వాల్సింది 479 కోట్లకు పెరుగుదల. ఆర్థిక ఇబ్బందులున్న పేదల ఆఖరి తీరుస్తున్న ప్రభుత్వం. అంటే సబ్సిడీ అని ఎందుకన్నామంటే, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కాబట్టి ఆ వచ్చే డబ్బులు పోంగా, అంటే వాళ్ళకు భోజనానికి 5 రూపాయలకి అయితే భోజనం తయారు చేయలేరు కదా, భోజనం తయారీ చేసే సంస్థ వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుందో అందులో 5 రూపాయల పరంగా మిగిలిన మొత్తం కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ విధంగా ఇది నిత్య అన్నదానంగా పేదల ఆకలి తీర్చడానికి కంటిన్యూగా ఇది కొనసాగించాలని దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక. అమ్మిందెవరు, కొన్నదెవరు? అసైన్డ్ భూముల లావాదేవీలపై సిసోడియా ఆరా.
అక్రమార్కుల గుండెల్లో గుబులు, దేశం దాటాలన్న దేవినేని అవినాష్కు జులక్, లుకౌట్ నోటీసులతో విమానాశ్రయంలో నిలుపుదల, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా, జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి. ఇది ఈనాడు దినపత్రికలో ప్రధాన అంశాలు. ఇంకా సాక్షి దినపత్రికను కానీ చూసినట్లయితే, ఎందుకంటే మనం ప్రతిరోజు సాక్షి దినపత్రిక కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందువల్లంటే వాళ్ళు వాస్తవాలు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ జరిగిన విధ్వంస కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించింది సాక్షి దినపత్రిక. కాబట్టి అందులో రాస్తున్న విశేషాలను కూడా మనం చూసి ఏది నిజాలు ఏవి అబద్ధాలు కూడా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్లపై అదేవిధంగా వాల్ ఢమాల్, చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాల్. ఏమండి, 2019 సంవత్సరంలో డయాఫ్రమ్ వాల్ కట్టి ఎగువ దిగువ కాపర్ డాములు ప్రారంభించి ప్రభుత్వం మారిన తర్వాత ఆ బాధ్యత మీరు తీసుకున్నారు. మీరు బాధ్యత తీసుకున్న తర్వాత డయాఫ్రమ్ వాల్ను కాపాడవలసిన బాధ్యత మీది. ఏ అయితే నిర్మాణాలు, ఎందుకంటే నదీ గర్భంలో కానీ నదీ గర్భం పైన కానీ జరిగినటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నది మీరు. కాబట్టి వాటిని కొనసాగించి, వాటిని రక్షించి, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. మీరు అదేమీ చేయకుండా రివర్స్ టెండర్కు పోయి కాంట్రాక్ట్ను మార్చడం వల్ల కలిగినటువంటి ఆలస్యం వల్ల ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని అంత నష్టం జరిగినా కూడా ఇప్పుడు మీరు చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాల్ అని రాస్తున్నారంటే నిజంగా మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క అవివేకానికి హ్యాట్సప్ చెప్పుకోవాలి. మమ్మల్ని ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని అబద్ధాలు రాస్తుంటే, ఇంత అబద్ధాలు చెప్తుంటే ప్రజలు మా గురించి ఏమనుకుంటారు, చెప్పిన అబద్ధాలే చెప్తుంటే అని కొంచెం కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా అవే అబద్ధాలను కొనసాగిస్తూ రాస్తున్నారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అదేవిధంగా భావోద్వేగానికి పట్టం, 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి. డయాఫ్రమ్ వాల్కు మళ్ళీ నిధులు ఇవ్వండి, కథం తొక్కిన జోడాలు, పక్కా స్క్రిప్టు, దోపిడీ కిక్కు, మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్దల ఎత్తుగడ. ఇది ఎప్పుడు మద్యం గురించి పాలసీ ఇస్తామని కానీ ఇంత ఇప్పుడు దాకా విధి విధానాలు కూడా రాలేదు. దాని గురించి మద్యం గురించి కిక్కు అని రాయటం జరిగింది. అది కాదు, ఇంకా కొన్ని మంచి ముఖ్యమైన విషయాలన్నీ ఉన్న అవన్నిటిని కూడా వదిలేసి మీరు ఎప్పుడో పాతవి పట్టుకొని ఇంతవరకు నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాలని అన్నింటి కూడా రాయటం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఇది ఈరోజు ప్రధానంగా సాక్షి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మరొక ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.